హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆవకాడతో ఐసెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్తీ కూడా. ఇలా సమ్మర్లో చిన్నపిల్లలకి ఇలా చేసి పెట్టినట్టయితే ఇష్టంగా తినేస్తారు. దానికోసం ఒక ఆవకాడోని తీసుకొని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని 3 ఇంగ్రీడియంట్స్తోని మనము ఆవకాడో ఐసెస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయండి. ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఆవకాడోని స్పూన్ తీసుకొని ఇలా అన్నట్టయితే లోపల ఉన్న గుజ్జంతా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం కూడా తీసేసుకొని ఇలా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. టేస్ట్ అయితే బయట కొనే ఐసెస్ కంటే కూడా చాలా బాగుంటాయండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారు, హెల్తీ కూడా. బయట మనకి హైజీనిక్గా ఉండదు కదా, దానికోసం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హైజీనిక్గా ఉంటుంది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ సమ్మర్లో చల్లగా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా ట్రై చేసి రెసిపీ అనేది ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా మొత్తం కూడా తీసేసుకొని ఈ మిక్సీ జారీలో యాడ్ చేసేసుకుందాము. ఇలా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను మిల్క్ని యాడ్ చేస్తున్నాను. 1 కప్పు మిల్క్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా 1 కప్పు మిల్క్ యాడ్ చేసుకొని ఇందులోకి బెల్లం కానీ షుగర్ కానీ లేదా హనీ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ హనీని యాడ్ చేస్తున్నాను. మీరు హనీ ఇష్టం లేదంటే బెల్లం అయినా యాడ్ చేయొచ్చు, లేదా షుగర్ అయినా కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకుందాము. చూసారు కదా, ఎంతో టేస్టీగా మనకి రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే జ్యూస్ లాగా అయినా తాగొచ్చు, లేదంటే ఐసెస్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఇలాంటివి ఐస్ మోల్స్ ఏమైనా ఉంటే ఇలాంటి వాటిలో యాడ్ చేసుకోండి. ఇలాంటివి మీ దగ్గర అవైలబుల్ లేదు అనుకుంటే టీ గ్లాసెస్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా యాడ్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా వీటిల్లో ఫిల్ చేసేసుకొని మూతలు పెట్టేసుకొని ఒక 8 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 8 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. ఈ విధంగా మొత్తం కూడా ఫిల్ చేసుకొని ఇప్పుడు వీటికి క్యాప్స్ వేసేసుకుందాం. ఈ విధంగా ఇవి మొత్తం కూడా క్లోజ్ చేసేసుకుందాము. క్లోజ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. ఒక 8 అవర్స్ తర్వాత చూపిస్తాను చూడండి. 8 అవర్స్ తర్వాత మీకు ఇలా తీసినప్పుడు ఈ ఊరు రాకపోతే చన్నీళ్ళలో ఒక 10 సెకండ్స్ అలా పెట్టి తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఇలా పట్టుకొని ఇలా అన్నట్టయితే ఐసెస్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా, ఇక్కడ ఎంతో టేస్టీగా హెల్తీ అయినటువంటి ఐసెస్ మనకి రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవి. చిన్నపిల్లలకి అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. బయట కొనే వాటికంటే కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిస్తే ఇష్టంగా తింటారు, హెల్తీ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే మీకు కుకింగ్ సంబంధించిన వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చేసి చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.